హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్వేష్ దీపు అఫీషియల్. టుడే రెసిపీ చికెన్ మసాలా ఫ్రై అండి. ముందుగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని ఒక స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం వేసుకోండి. సాల్ట్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మనం ముందుగా పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాన్ని మొత్తం ఆ ముక్కకు పెట్టేటట్టు బాగా కలపాలండి. నేనైతే చేతితో కలుపుకుంటున్నాను, ఎందుకంటే స్పూన్తో వాటర్తో అయితే సరిగ్గా కలవదండి. అందుకే నేను చేతితో కలుపుకుంటున్నాను. ప్రతి ముక్కకు పట్టాలండి. అప్పుడే మనం వేయించుకున్నప్పుడు కూడా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ మసాలా కలుపుకున్న తర్వాత ఇలాగా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనకు తగినంత ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని దాంట్లో వేయండి. నేను మొత్తం కేజీ చికెన్ తీసుకున్నానండి. దానికి సరిపడా మసాలాన్ని ఇప్పుడు నేను ఏ కొలతల్లో అయితే చెప్పానో అదే కొలతల్లో మీరు వేసుకుంటే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు అలా కలుపుకున్న దాన్ని కడాయిలో వేసుకున్న తర్వాత అలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత తీస్తే మీకు ఇలాగా వాటర్ అనేది పైకి వచ్చిందండి. అలా వాటర్ వస్తేనే మీకు చికెన్ కూడా పొడి పొడిగా వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసుకోండి. కలిపిన తర్వాత మళ్ళీ 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత తెరిస్తే వాటర్ అనేది ఇలా ఇంకిపోయిద్దండి. 2 మినిట్స్కి ఒకసారి చికెన్ని అలా కలుపుతూ ఉండండి. మనకి ఎందుకంటే అలా కలుపుతూ ఉంటుంటే చికెన్ కూడా పొడి పొడిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వచ్చిందండి. ఇదిగోండి, నేను మళ్ళీ 2 మినిట్స్కి మళ్ళీ కలుపుతున్నాను. ఎందుకంటే మనం అలా కలుపుతూ ఉంటేనే అదిగోండి చికెన్ పొడి పొడిగా వచ్చింది. మసాలాతో కదండి తొందరగా అడుగంటేసిద్ది. నేనైతే 5 మినిట్స్కి ఒకసారి 2 మినిట్స్కి ఒకసారి పద్దాకలా వెళ్ళి కలుపుకున్నాను. ఇలా కలుపుకోండి 5 మినిట్స్కి ఒకసారి. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా చికెన్ మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి. ఫైనల్లీ ఫ్రై అయితే రెడీ అయ్యిందండి. మీకు పిక్చర్ యాడ్ చేస్తా చూడండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.